అందరికీ నమస్కారం. నిజాయితీకి మరో పేరు అబ్రహం లింకన్. చీకటి పడే సమయం అవుతుంది. ఇక త్వరగా ఇల్లు చేరుకోవాలని త్వరగా నడుస్తున్నాడు అబ్రహం లింకన్. ఒక వీధి మలుపు దగ్గర ఒక పేద మహిళ, బాబు కొంచెం సహాయం చేయండి, ఆకలితో ఉన్నాను అని అడిగితే తన జేబులో నుంచి 2 నాణాల్లో ఒకదాన్ని ఇచ్చాడు. ఆమె సంతోషించడం చూసి తృప్తిగా ముందుకు కదిలాడు. 4 కిలోమీటర్లు నడిచాక ఇల్లు వచ్చింది. దీపపు వెలుతురులో చూస్తే ఒక పొరపాటు తెలిసింది. ఎందుకంటే మధ్యాహ్నమే చూసుకున్నాడు. అందులో ఒక నాణెం చెల్లనిది. సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో ఆ విషయం మరచి చెల్లని నాణ్యాన్ని ముసలి భిక్షకత్తకి ఇచ్చాడు. ఎంత పొరపాటు చేశాను అనుకుని ఆమె దగ్గరికి తిరిగి వెళ్ళి మంచి నాణ్యాన్ని ఇచ్చి క్షమాపణ చెప్పి చెల్లని నాణ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఇంతలో మబ్బులు కమ్మి వర్షం పడే సూచనలు కనిపించాయి. అయినా లింకన్ బయలుదేరాడు. వర్షం కురిసి తాను తడవకుండా ఉండాలని ఆయన కోరుకోలేదు. వర్షం పడేలాగా ఉంది అని. ఆ ముసలి భిక్షగత్త అక్కడి నుండి వేరే చోటికి వెళ్లకుండా అక్కడే దగ్గరలో ఉండేలాగా చెయ్యి దేవుడా అని మనసులో అనుకుంటూ ఆ ప్రతికూల వాతావరణంలో వేగంగా నడుస్తూ లింకన్ మళ్ళీ 4 కిలోమీటర్లు నడిచి ఆ ముసలి భిక్షగత్త ఉన్న చోటుకి వెళ్ళాడు. ఆమె దగ్గరలో మూసి ఉన్న ఒక దుకాణపు మెట్ల మీద కూర్చొని కనిపించింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి చల్లని నాణ్యం తీసుకొని మంచి నాణ్యాన్ని ఇచ్చాడు. అయ్యో, మంచి నాణ్యం ఇవ్వడానికి మళ్ళీ వచ్చావా? మరొకరు ఎవరైనా వచ్చి మరో నాణ్యం ఇస్తారు కదా అని ఆమె అంటే, రావచ్చు, కానీ అపరాధం చేశాను అని నా మనసుకు కలిగిన బాధను తొలగించేందుకు ఎవరు వస్తారు అంటూ అక్కడి నుండి మళ్ళీ 4 కిలోమీటర్ల దూరం దాటడానికి బయలుదేరాడు లింకన్. మహాపురుషుడైన వ్యక్తి తన అంతరాత్మకు చీకటిలో కూడా జవాబుదారీగా ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.